50 మంది తెలంగాణ సమాజానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి ఒక పెద్ద మనిషి కొరచ మనస్తత్వంతో వ్యవహరిస్తూ ఇవాళ అడ్డు అదుపు లేని ఒక భాషను వినియోగిస్తూ ఇవాళ గౌరవ మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇవాళ గత సంవత్సరన్నర కాలంగా ఏ రకంగా వ్యవహరించిందో చూస్తూ వచ్చాం. పరాకాష్ఠగా 12వ తారీఖు నాడు ఒక ప్రభుత్వ సమావేశంలో, అది కూడా నిరుద్యోగులకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ యొక్క నియామకాలకు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం కోసం అని చెప్పని రవీంద్ర భారతిలో ఒక అఫీషియల్ మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ మీటింగ్లో తగుదనమ్మా అని చెప్పని కేసీఆర్ గారిని అత్యంత హేయమైనటువంటి ఒక రీతిలో సభ్య సమాజం గర్హించేటువంటి ఒక రీతిలో వారిని తూలనాటం జరిగింది. ఆయన ఏమన్నారో ఒక్కసారి నేను తెలంగాణ సమాజం ఒక్కసారి వినాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ఒక మాట. నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ ఈ తెలంగాణ గడ్డపై ఉన్నటువంటి ఒక మేధావులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు, కార్మికులను, కర్షకులను 50 మంది బుద్ధిజీవులందరినీ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేసి ఒక్కసారి ఈ వీడియోలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక మాటల యొక్క అర్థం, ఈ మాటల వెనుక ఉండే కుట్ర ఏందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలవోకగా మాట్లాడిన మాటలు కావు. దీనికంటే ముందు, ఇది రికార్డులో లేదు, దీనికంటే ముందు మీకు యూట్యూబ్ లో కూడా కనబడుతుంది. ఎవరో ఒక ఎమ్మెల్యే పక్కనున్నాయని చెప్పిండట. స్ట్రెచర్ గురించి మాట్లాడుతుంటే స్ట్రెచర్ మీద పడ్డాడు, స్ట్రెచర్ నుంచి ఆయన మార్చురీకి పోతాడు అని చెప్పని ఒక ఎమ్మెల్యే అన్నాడు అని చెప్పని అంటే వీళ్ళిద్దరు, ఆ ఎమ్మెల్యే ఎవరో నాకు తెలియదు, అది రేవంత్ రెడ్డి గారి నోట్లో నుంచే వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్యే కలిసి ఏమైనా కేసీఆర్ గారిని హత్య చేయాలని చెప్పని కుట్ర బంతున్నారా, లేకపోతే ఆయనకి ఏమైనా ప్రమాదం కలిగించాలని చెప్పని కుట్ర బంతున్నారా అని చెప్పని మేము అనుమానం వ్యక్తీకరిస్తా ఉన్నాం. ఎందుకంటే యాజ్ పర్ లా ఎవరి శరీరం మార్చురీకి పోతుంది? మామూలుగా ఇక్కడ ఇండ్లలో డాక్టర్ ఉన్నాడు, ఇక్కడ రాజు అని చెప్పని డాక్టర్ ఉన్నాడు, అడిగితే చెప్తాడు ఎనీ డాక్టర్ కెన్ ఆల్సో సే. ఎవరి బాడీ డాక్టర్కి పోతుంది, మార్చురీకి పోతుంది? అన్యాచురల్ డెత్ అయితేనో, మెడికో లీగల్ కేసుల్లో ఏదైనా ప్రమాదం వచ్చి రోడ్ల మీద ప్రమాదాలు అయి చనిపోతేనో, ఇంకా ఏదైనా అంటే అన్యాచురల్ డెత్స్ కావచ్చు, మెడికో లీగల్ కేసెస్ కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్లలో ఎవరైనా జ్యుడిషియల్ డెత్ అయితేనో, లేకపోతే అన్క్లెయిమ్డ్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఎక్కడైనా రోడ్ల మీద కనబడ్డట్టయితే ఆ శరీరాలను మాత్రమే మనం మార్చురీకి తీసుకెళ్లి పోస్ట్ మార్టం నిర్వహిస్తాం. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఒక తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, తెలంగాణకు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని పట్టుకుని మార్చురీకి పోతాడు అని చెప్పారన్నాడు. ఎట్లా మార్చురీకి పోతాడు కేసీఆర్ గారి శరీరం చెప్పండి? అంటే రేవంత్ రెడ్డి ఏమైనా కుట్రపూరితంగా కేసీఆర్ గారికి ప్రమాదం చేకూర్చాలనే ఒక ప్రయత్నం చేస్తుండా అని చెప్పని వాళ్ళ అనుమానం కలుగుతా ఉంది. దీనిపైన వెంటనే విచారణ జరపవలసిన అవసరం ఉంది. అడ్డు అదుపు లేనట్టు ఒక భాషతోటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని ఎట్లా తిట్టిండో అది కూడా మీకు ఒకసారి వినిపిస్తా. తర్వాత ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. ఆఖరికి వాళ్ళ మార్చురీ అని చెప్పనే పదం వాడుతా ఉన్నాడు. మార్చురీ అంటే ఇట్స్ క్రిమినల్ ఇంటిమిడేషన్. ఇది ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా, సిఆర్పిసి ప్రకారంగా, భారతీయ న్యాయ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా వారు మాట్లాడిన, ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని మాట్లాడిన మాటలు ఇవి క్రిమినల్ ఇన్ నేచర్, కాన్స్పిరసీని రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నాయి. కేసీఆర్ గారికి కూడా ప్రమాదం ఏమైనా తలపెట్టబోతున్నాడా అని చెప్పని వాళ్ళ అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే సంవత్సరన్నర కాలంగా చేతగాని రీతిలో ఒక అసమర్థతతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ పరిపాలన చేత కావట్లేదు, పరిపాలనపై పట్టు రావట్లేదు, సంపద సృష్టించలేకపోతున్నాడు,
తర్వాత ఇచ్చిన వాగ్దానం అమలు చేయలేకపోతుండు. విచ్చలవిడి అవినీతికి పాల్పడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అసెంబ్లీ వేదికగా బయట ఎక్కడ పడితే అక్కడ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నారు. ఇవాళ నిరాశ నిస్పృహలకు లోనైపోయి ఒక ఫ్రస్ట్రేషన్ గురైపోయి ఇవాళ ఆఖరికి కేసీఆర్ గారిని నేను మార్చురీకి పంపిస్తా అని చెప్పని ఒక ఔచిత్యానికి ఇవాళ దిగదారిండు అంటే రేవంత్ రెడ్డికి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటువంటి అర్హతే లేదు. సిగ్గు ఎగ్గు లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి